గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ నగర పంచాయతీ, తూప్రాన్, కొండపాక, ములుగు, వర్గల్, జగదేవ్పురం మండలాలున్నాయి. సెగ్మెంట్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,05,203. మహిళా ఓటర్లు 1,03,774. పురుష ఓటర్లు 1,01,429. వీళ్లల్లో 47% బీసీలు, 13% ఓసీలు, 17% ఎస్సీలు, 4% ముస్లింలు, ఇతరులు 19% ఉన్నారు. లో గజ్వేల్ నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇప్పటిదాకా 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 9 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, ఓసారి పీడీఎఫ్ గెలుపొందాయి. 1952లో పీడీఎఫ్ తరపున పెండం వాసుదేవ్ గెలిచారు. 1957లో విసబర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు జేబీ ముత్యాలరావు, ఆర్ నరసింహారెడ్డి గెలిచారు. 1962లో ఎస్సీ నియోజకవర్గంగా మారింది. 1962 నుండి 1978 వరకు వరుసగా 4 సార్లు కాంగ్రెస్ కు చెందిన సైదయ్య గెలిచారు. 1983లో టీడీపీ అభ్యర్థి అల్లం సాయిలు గెలిచారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ నుండి సంజీవరావు గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ నుండి డాక్టర్ జె గీతారెడ్డి విజయం సాధించారు. 1994లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ వి విజయరామారావు గెలవగా 2004లో కాంగ్రెస్ నుండి గీతారెడ్డి జయకేతనం ఎగరవేశారు. 2009లో డీలిమిటేషన్ లో గజ్వేల్ జనరల్ గా మారింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి గెలిచారు. మాజీ సీఎం కిరణ్ కు సన్నిహితుడిగా ముద్రపడ్డ నర్సారెడ్డి నియోజకవర్గానికి నిధులు బాగానే తీసుకురాగలిగారన్న పేరుంది. 5 ఏళ్ల కాలంలో 100 కోట్లతో ప్రతి గ్రామానికి తాగునీరు అందించే ప్రయత్నం చేసినట్టు చెబుతున్నారు నర్సారెడ్డి. సబ్ స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేసినట్టు చెబుతున్నారాయన. ఇక 10 కోట్లతో అంతర్గత రోడ్ల పనులు ప్రారంభించామంటున్నారు. తూప్రాన్లో రచ్చబండ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కూడా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇచ్చి ఇంకా కూడా కొంచెం చేయాల్సింది. ముఖ్యంగా మాంజీరా వాటరు మేము ప్రతి ఒక్క గ్రామానికి అందియాలని మొదలున్న మా గీతారెడ్డి గారు ప్రయత్నం చేసిర్రు. తర్వాత ఒక 100 కోట్లతో ప్రతి గ్రామానికి ఇప్పుడు ఏప్రిల్ వరకల్లా మాంజీరా నీరు అందించే విధంగా ఉన్నాం. అదేవిధంగా రైతులకు కరెంటు బాగా ఇబ్బంది ఉండే, మరి మేము ఎమ్మెల్యే అయినాక కూడా ఒక 10 చిన్న సబ్ స్టేషన్ 33/11 సబ్ స్టేషన్స్ కూడా మా ప్రాంతానికి శాంక్షన్ రావడం జరిగింది. ఒక 10 కోట్ల ఇంటర్నల్ రోడ్స్ అండ్ సీ డ్రైన్స్ కూడా శాంక్షన్ చేసి ఎక్కువ అన్ని బస్సులకు కూడా మేము ప్రయత్నం చేసాం. సెగ్మెంట్ లో తాగునీటి ఊట చెరువులు, చెక్ డ్యాంలు నిర్మించడం నర్సారెడ్డికి కలిసొచ్చే అంశం. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించడం ప్లస్ పాయింట్. మంజీరా తాగునీటి పథకాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారన్న పేరుంది. మారుమూల గ్రామాలకు కూడా రోడ్ల సౌకర్యం కానీ, మరి ప్రతి మనిషికి కూడా సాగునీరు, తాగునీరు ఎంతో అవసరం కనుక మరి సాగునీటి కొరకు, త్రాగునీటి కొరకు కూడా ఎంతో కృషి చేసి, ముఖ్యంగా త్రాగునీటి కొరకు మాంజీరా వాటర్ కానీ, సాగునీరు కొరకు ఊట చెరువులు అభివృద్ధితో పాటు చెక్ డ్యాంలు కూడా నిర్మింపజేసి మరి నియోజకవర్గంలో రైతులకు కానీ మరి గ్రామాల్లో మంచినటువంటి సౌకర్యం కానీ కల్పించిన ఘనత మన ప్రియత నాయకులు నర్సారెడ్డి గారికి దక్కింది. నర్సారెడ్డి హయాంలో కొంతవరకు అభివృద్ధి జరిగినా సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలకు అందుబాటులో ఉండరన్న ప్రచారం ఆయనకు మైనస్ గా మారింది. పైగా నోటి దురుసుతనం ఆయనకు చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. అన్నింటికీ మించి ప్రభుత్వ పథకాలను అర్హులకు కాకుండా కార్యకర్తలకే పరిమితి చేశారన్న విమర్శలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా నర్సారెడ్డి మైనస్ గా మారింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న ఫీలింగ్ రైతుల్లో ఉంది. మద్దతు ధర కల్పించడంలో, ఎరువులు, విత్తనాలను అందించడంలోనూ సర్కారు విఫలమైందన్నది రైతుల విమర్శ. గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ రైతు లేనిదే రాజ్యం లేదు, దేశానికి రైతే రాజు, అలాంటి రైతును మేము ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాల్లో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఫర్టిలైజర్ దొరకడం లేదు, విత్తనాలు దొరకడం లేదు, ప్రతి ఒక్కటి
ఏ ఒక్కటి కూడా దొరకడం లేదు. అక్కడ పడిగాపులు కాస్తే కూడా ధాన్యము కొనే నాదులు లేదు. ఐకేపీ ద్వారా కొనిపిస్తున్నారు కానీ కొనేటోడు ఎవరు లేడు. ఇలా రైతులు నానా నష్టపోయారు. అధిక ధరలు పెరిగినాయి, ఫర్టిలైజర్ పెరిగింది, అన్ని ధరలు పెరిగినాయి. కానీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఈ రోజు వరకు మా ఎమ్మెల్యే గారు కలిపేయలేదు. ఏ ఒక్క రోజు కూడా మార్కెట్ యార్డ్లో పోయి రైతులు 3 రోజులు నిరాహార దీక్ష చేసారు, గేటుకు తాళం వేసారు, ఆన్నే వంట వార్పు చేసుకురు. అయినా ఆ ధాన్యాన్ని ఎప్పుడు కూడా కొనిపించలేదు ఎమ్మెల్యే గారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎక్కడ పోయినా వాటర్ ప్రాబ్లం, ఏ ఊరు పోయినా, ఈవెన్ దౌలపూర్ పోయినా, ముడిగడప పోయినా, ఏ విలేజ్ పోయినా బిందెలు అనుకుంటూ పోయిన పోలీసు వాళ్ళని పెట్టుకుని. అలాంటి ఎమ్మెల్యే 5 సంవత్సరంలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు. నిన్న కాక మొన్న ఒక వారం రోజుల నుంచి ఎక్కడ పడితే అక్కడ స్టోన్స్ అంటే పర్మిషన్, ఈ ఊరికి 50 లక్షల శాంక్షన్ వచ్చింది, ఆ ఊరికి 50 లక్షల శాంక్షన్ వచ్చింది. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు చేయనటువంటి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఓట్లు వేస్తారో లేదో నాకు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ స్టోన్స్ చేసి అదొకటి చేస్తున్నారు తప్ప ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడ లేదు. ఎక్కడ పోయిన వాటర్ ప్రాబ్లం. ఆయన వచ్చిన తర్వాత మంజీరా నీటి సరఫరా కోసం చేపట్టిన పనులు నత్తనడకన సాగడం, పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడడం, విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండడం లాంటి కారణాలతో నర్సారెడ్డిపై వ్యతిరేకత ఉంది. సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యేగా ఎదిగినా సహచరుల మద్దతు లేకపోవడం మైనస్. సెగ్మెంట్ లో నర్సారెడ్డికి ఆయన ప్రత్యర్థి ప్రతాప్ రెడ్డి గట్టి పోటీ ఇస్తూ వచ్చారు. నిజానికి గజ్వెల్ లో తెలంగాణ వాదం బాగా పనిచేస్తుంది. అయినా సరే టీడీపీని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు ప్రతాప్ రెడ్డి. నిజానికి పార్టీ బలం కన్నా తన వ్యక్తిత్వంతోనే పార్టీని నడిపిస్తూ వచ్చారాయన. టీడీపీ నుంచి బరిలోకి దిగిన ప్రతాప్ రెడ్డి గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందంటున్నారు. కూడా ఎమ్మెల్యే అనుకుంటుండు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటుండు, గవర్నమెంట్ ఉంటుంది అనుకుంటుండు, అధికారులను మభ్యపెడుతుండు, ప్రజల్ని మభ్యపెడుతుండు, ప్రజల్ని మోసం చేస్తుండు. 5 సంవత్సరాలుగా ఏ గ్రామంలో కూడా 100 రూపాయల పని చేయలే. నిన్న మొన్న ఒక లారీ పొండిషన్ స్టోన్స్ ఇనాగ్రేషన్స్ కోసం తెప్పించి అక్కడక్కడ పెట్టుకుంటా కొబ్బరికాయలు కొట్టుకొని పోతుండు. మొత్తం అభివృద్ధి చేసినట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు. ఎక్కడ కూడా ఏ అభివృద్ధి చేసింది లేదు. నల్లాలబాయి కబ్జా పెట్టిండు, మా 490 సర్వే నెంబర్ కబ్జా పెట్టిండు, 356 సర్వే నెంబర్ కబ్జా పెట్టిండు, సింగాయపల్లిలో కబ్జా పెట్టిండు, కాలకల్ ల్యాండ్స్లో ఇష్యూలో ఇరుక్కుపోయిండు, అదేవిధంగా కరకపట్ల ల్యాండ్లో ఇరుక్కుపోయిండు. మొత్తం కబ్జాలకు పాల్పడినాడు. ఆయన వెంట ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు, సెటిల్మెంట్ చేసేవాళ్ళు, కాంట్రాక్టర్లు, గుండాలు ఆయన వెంట ఉన్నారు. గజ్వెల్ నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీకి దిగుతానడంతో వార్ వన్ సైడ్ అయినట్టు కనిపిస్తోంది. కేసీఆర్ గారిని ఆ నియోజకవర్గం లోపల మరి గజ్వెల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజానీకం తెలంగాణలోనే రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కూడా మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి కేసీఆర్ గారు గజ్వెల్ నుంచి పోటీ చేయడం వల్ల ఆ ప్రభావం జిల్లా మొత్తం కూడా ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డిపై వ్యతిరేకత, తెలంగాణ వాదం వ్యతిరేక ముద్రతో ప్రతాప్ రెడ్డి కేసీఆర్ ను ఎలా ఎదుర్కొంటారన్నది చెప్పడం కష్టమే. మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.